అసలు నా బంగారం ఏమైనట్టు? ఈ అమ్మాయి నా బంగారం ప్లేస్లోకి ఎలా వచ్చింది? మళ్ళీ నేను మోసపోయినానా? ఛా! ఒరేయ్ వద్దురా, వద్దు రే, నాకు ఆల్రెడీ పెళ్ళయిందిరా. నో ప్రాబ్లం. నాకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు రా. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకున్నాడు అనుకుంటా. ఆ కట్టేదేదో నా కట్లు విప్పి కట్టరా. అంతే కదా, ఒక్క నిమిషం. ఏయ్ వద్దురా. రారా, ఇప్పుడొచ్చు కట్టు తాళి. పెళ్లికాని అమ్మాయిని కిడ్నాప్ చేశారంటే ఒక అర్థం ఉంది. పిల్లాడైన బుజ్జిగా నెతికెళ్లాడన్నా ఒక మీనింగ్ ఉంది. నేను తీసుకెళ్లి వాళ్ళేం చేసుకుంటారే, అయినా వాళ్ళకేమొస్తుంది? నువ్వు ఉండు బావా, ఉండు. అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరక్క? ఎవరో తెలీదు. వాళ్ళ మొహాలు అదోలా ఉన్నాయి, మారువేషంలో ఉన్నట్టున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటని అడిగావా? లేదు, అసలు వాళ్ళు వేరే ఎవరినో చేయబోయి నన్ను తీసుకెళ్లారు. వాళ్ళు వేరెవరినో కిడ్నాప్ చేయబోయి నిన్ను కిడ్నాప్ చేశారా? అది నీకెలా తెలుసక్క? వాళ్లే చెప్పారా. వాళ్ళలో ఒకడు పదే పదే నా మొహం మీద నా బంగారం నా బంగారం అని అన్నాడు. నా మొహం మీద ముసుగు తీసి షాక్ అయ్యి నేను వాడి బంగారం కాదనన్నాడు. నా టైం బాగుండబట్టి వాడు నా మొహం మీద ముసుగు తీసేశాడు, లేదంటే తాళి కట్టేసేవాడు. అంటే వాడిని నెత్తికెళ్ళింది పెళ్లి చేసుకోవడానికి? నన్ను కాదు, ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి. అది మిస్ అయ్యి నేను దొరికాను. అంటే వాడు తప్పించుకున్నాడా? వాళ్లలో కక్కుర్తి ఎదవ ఒకడున్నాడు. అరే నాకు పెళ్ళయ్యింది, ఒక బాబు కూడా ఉన్నాడు అన్నా వినకుండా పర్లేదు పెళ్లి చేసుకుంటాను అని తాళి కట్టిపోయాడు. 4 తగిలించి పారిపోయి వచ్చాను. మంచి పని చేసావు, లేదంటే నేను దిక్కులేని వాడిని అయిపోయేవాడిని. తప్పంతా నీదే డాడీ. అసలు ఫంక్షన్ లో మమ్మీ చేయి ఎందుకు వదిలేసావు? అయినా నువ్వు కూడా కార్తీక్ తో ఉండాలి కదే, ఎటెళ్ళిపోయావు నువ్వు? ఆ పొగలో నాకేం కనిపించలేదు నాన్నమ్మ. ఆ గందరగోళంలో ఎవరు ఎటుపోతున్నారో ఏం తెలుస్తుంది? ఎవరో అమాంతం ముసుగు తీసి నా మీద కప్పేశారు. ఎంత అరిచినా ఆ గోలలో మీకేమీ వినిపించలేదు. దేవుడి దయ వల్ల గండం గడిచింది, నీకేం కాలేదు. ఎలా అయితేనే అందరం క్షేమంగా ఇంటికి చేరాం. సరే వెళ్ళండి. పదవంతిక, నీ గురించి నేను చాలా టెన్షన్ పడ్డాను తెలుసా? వాళ్ళలో ఒకడు పదే పదే నా మొహం మీద నా బంగారం నా బంగారం అని అన్నాడు. అక్క చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఏవండి, నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? ఏంటి ఏదో కొత్త దానిలో అడుగుతున్నావు? శ్రావ్య రూమ్లోకి వెళ్ళు. థ్యాంక్స్ అండి.
ఇప్పుడు ఈ బాక్స్ ని కిందకి ఎలా తీసుకెళ్ళాలి? అన్నయ్య, కాఫీ తీసుకో. అన్నయ్య, కాఫీ తీసుకో. అహల్య ఎక్కడా? అది ఆ సౌండ్ ఏంటి?